హలో, సో దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను మౌంట్ ఒపేరా దగ్గర ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ ఖమ్మం. యా, అసలు మైక్ సెట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది బేసికలీ. అంటే మరీ ఇంత గ్యాప్ వస్తుంది, ఇన్ని డేస్ పడుతుంది అని నేను అనుకోలేదు. సిటీలో ఎందుకు వ్లాగ్ చేయలేదంటే అదే ట్రాఫిక్, అదే బోరింగ్ ఉంటుంది. సిటీ బయటకు వచ్చాక స్టార్ట్ చేశాను. సో అప్రాక్సిమేట్లీ ఒక 190-200 కిలోమీటర్స్ ఉంటుంది. టైం ఇప్పుడు వచ్చేసి 7:23 అవుతుంది. మంచిగా లాగా జాలీగా పాటలు వినుకుంటూ వెళ్దాం. ఎక్కడెక్కడైతే ఆగుతానో మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఆగి అసలు ఏంటి సంగతి అని మొత్తం మీకు చూపిస్తాను, చెప్తాను. లెట్స్ గో. విజయవాడ 240, ఇక్కడ నుంచి సూర్యాపేట 90 ఉంది. సో సూర్యాపేట నుంచి యాక్చువల్లీ కొత్త హైవే పడ్డాక డిస్టెన్స్ ఎక్కువైనా కానీ తొందరగా వెళ్ళిపోతున్నారు ఖమ్మంకి. ఇప్పుడు పాత రూట్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes, 1 hour 20-15 minutes అట్లా పట్టేది. రైట్ రో కొత్త హైవే అయినప్పటికీ కూడా 40-45 minutes అంతే పడుతుంది. డిస్టెన్స్ ఒక 4-5 kilometers ఎక్కువ ఉండొచ్చు అంతే. ఆకలేస్తుంది బేసిక్గా. డిన్నర్ కూడా చేసేద్దామా అని ఆలోచనలో ఉన్నా. నీడ్ టు సీ, చూద్దాం. ఇక్కడ ఆర్గానిక్ విలేజ్ అని ఉంటుంది ఒక ప్లేస్, అక్కడ డిన్నర్ చేయాలన్నా లేకపోతే ఐ డోంట్ నో ఖమ్మం వెళ్ళి డైరెక్ట్ తినాలా ఏంటి తెలియట్లేదు. ఏం చేయమంటారు అబ్బా, టైం ఎంత, ఇంకా అంత లాంగ్ కూడా అవ్వలేదు. సో 110-120sలో మీకు మైక్ ఎలా క్యాప్చర్ చేస్తుందో వాయిస్ ఒకసారి చెక్ చేయాలి నేను. నడం చెప్పుకొని అలా ఇలా అలా అన్న పూసన. మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ ఖమ్మం హైదరాబాద్ తిరుగుతూ ఉన్నాను కానీ టోల్ గేట్ పేర్లు తెలియదు మనకి. యాక్చువల్లీ నా ఫస్ట్ రైడ్ కాకినాడ సైడే అయిపోయింది. అప్పుడు టోల్ గేట్లో దాటే ఎగ్జైట్మెంట్ అంతా అప్పుడు అయిపోయింది అనమాట. ₹1 కట్టుకుంటే ఇలా సైడ్ నుంచి వెళ్తాం చూడండి, భలే ఉంటుంది అది. హెల్మెట్ పెట్టుకోండి తాత, హెల్మెట్ పెట్టుకొని బండి నడపండి. ఇదేమన్నా కాలనీ అనుకుంటున్నారా? హెల్మెట్ లేకుండా వస్తున్నారు, హైవే ఇది. ఏం చెప్తే జనాలకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లే. ఇంకా ఈయన చూడు పెద్ద హీరో, ఉన్నదే గుండు సగం, హెల్మెట్ లేకుండా పోతాడు. ఏమన్నా వాళ్ళు చెప్పి ఇట్లా అంటే వాళ్ళని. ఇంకా టోల్ గేట్ పేరేంది? పతంగి. యా, ఫస్ట్ టోల్ గేట్. ఇంకా 2 ఉన్నాయన్నమాట ఖమ్మంకి వెళ్ళే దారిలో. పాత హైవే నుంచి వెళ్తే టోల్ గేట్స్
ఓన్లీ రెండే ఉంటాయి. అది పాత హైవే కూడా కాదు, అది కొత్త రోడ్లో నుంచి వెళ్తే ఇంకో టోల్ గేట్ కొత్తది యాడ్ అయింది. ఇలాంటి చోట్ల ప్రతిసారి స్లో అవ్వాల్సి వస్తుంది. ఫ్యూయల్ స్టాప్ నాకు తెలిసి సూర్యాపేట వరకు అవసరం లేదని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా నా వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో తెలియట్లేదు మీకు. అబ్బో ట్రాఫిక్ గట్టిగా ఉందిగా. సాటర్డే రోజు కూడా ట్రాఫిక్ ఇలా ఉంది ఏంటి? బేసిక్గా షల్ ఐ టేక్ ఏ బ్రేక్ హియర్? కొత్త హైవే పడ్డాక 7 వాళ్ళు తీసుకొచ్చి మిడ్వే ప్లాజా అని చెప్పి ఇక్కడ పెట్టారనమాట మధ్యలో. మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ బీ వెరీ కాషియస్, కేర్ఫుల్ వైల్ ఓవర్టేకింగ్. నేను ఇట్లా చేస్తున్నా కానీ ఇమిటేట్ చేయొద్దు, ముందే చెప్తున్నా మీకు అందరికీ. యూ నెవర్ నో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. ఈ మధ్యకాలంలో మనం కరెక్ట్గా పోయినా ఎదుటోళ్ళు కరెక్ట్గా రావట్లేదు. సో కీప్ ఇన్ పాయింట్. ఆల్మోస్ట్ సెకండ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాము, కానీ బండికి ఒక ఇష్యూ వచ్చింది. హై బీమ్ పని చేయట్లేదు ఇప్పుడు. ఓన్లీ పాసింగ్ లైట్ ఒకటే పని చేస్తుంది. సడన్గా ఏంది ఏమన్నా కాలిందా? కాలు ఉండదులే కానీ మేబీ చాలా. ఖమ్మంలో ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఐడియా లేదు, ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవాలి ఒకసారి. సో జస్ట్ నౌ రీచ్ టు కొల్లాపూర్ ప్లాజా, సెకండ్ టోల్ గేట్. నీడ్ టు గో అంటే ఇంకొక 40 కిలోమీటర్స్ అయ్యి ఉండొచ్చు. ఎంత బోర్డు మీద కూడా చూడలేదు నేను సరిగా. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఖమ్మం లెఫ్ట్. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఎవరు బోర్డు పెట్టరు కానీ ఖమ్మం అని పెడతారు. ఖమ్మం వెళ్ళడం అనేది నాకు అద్భుతమైన రోడ్ ఇది. పాసింగ్తోనే యూజ్ చేస్తున్న హై బీమ్ ఇప్పుడు నేను.
ఏమన్నా కార్తో స్టంటులు చేస్తుండాడు ఎవడు. ఐ థింక్ ఐ నీడ్ టు ఫైండ్ పెట్రోల్ బంక్, లేదంటే బుక్ అయిపోతా అడ్డంగా. చెప్పు 106.83 ఉంది ఇక్కడ ఫ్యూల్ ప్రైస్. చల్ 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 చల్. Stop for a 5-minute break. $36 kilometers ఖమ్మం. ఇంకా టోల్ గేట్ వచ్చేస్తుంది. ఇదే లాస్ట్ టోల్ గేట్. భారత జాతీయ రహదారుల సంస్థ. ఈ భలేగా జిగేలు అంటే అబ్బా లైట్ పడితే మాత్రం. ఇది ఒక్క టోల్గేట్లోనే క్యాబిన్స్ ఏముండవు. అక్కడ ఒక క్యాబిన్, ఇక్కడ ఒక క్యాబిన్ చివర్లో ఉంటాయి అంతే. డన్. ఇంకో 30 kilometersలో ఖమ్మంలో ఉంటాం. సో ఇక్కడ నుంచి టోల్ రోడ్ ఎండ్ అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 10-15 minutes ఖమ్మం వచ్చేస్తాం. అమ్మా ఈ రోడ్ అంతా ఎక్స్పాండ్ చేశారు. రోడ్ ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. అయ్యో ఇంతకుముందు ఇది ఓన్లీ 2 lane రోడ్ ఉండేది, ఇప్పుడు రిపేర్ చేసి బాగు చేస్తున్నట్టున్నారు. నైస్, బాగా ఎక్స్పాండ్ చేశారు. కానీ ఎక్స్పాన్షన్కి ఎన్ని చెట్లు ఎన్ని కొట్టేశారో అది ఎవరికి కనబడదు. డెవలప్మెంట్ కావాలి కానీ ఏం చెప్తాం, ఎన్నైతే తీస్తున్నారో అన్ని మొక్కలు నాటితే బాగుంటుంది. సింపుల్. వెల్కమ్ టు ఖమ్మం. నేను పెరిగిందంతా ఇక్కడే. ఏదో తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది ఖమ్మంలోకి వస్తే. కాలవడ్డ సర్కిల్. ఇక్కడ నుంచి ఒక చూసారా శాండ్ ఎట్లుందో ఆడ. ఎదురు కుక్కుందని బ్రేక్ కొట్టబోయా. ఇసుకున్న కాడ స్టంట్లు అయితే చిన్న జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నా బీ వెరీ కాషియస్ వాళ్ళు డ్రైవింగ్ అని.
ఇదేం బ్రిడ్జ్ అంటారో నాకు ఐడియా లేదు. నా చిన్నప్పటికి ఇప్పటికీ ఖమ్మం అయితే చాలా మారిపోయింది. డిఫరెన్సెస్ అని పెద్దగా ఏం చెప్పలేను, కానీ మొత్తం మారిపోయింది. అంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిన తర్వాత నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది ఖమ్మం అంతా. ఇది పాత బస్ స్టాండ్ రూట్ అన్నమాట. ఇప్పుడు ఇది లోకల్ బస్సెస్ కోసం వాడుతున్నారు. ది నైట్ లైఫ్ ఆఫ్ ఖమ్మం. ఇప్పుడంటే ఈ రోడ్డు మీకు ఖాళీ కనబడుతుంది, కానీ పొద్దున్న మధ్యాహ్నం వస్తే నడవడానికి క్యాబ్ కూడా ఉంటుంది. ఇక్కడ అన్ని ఆటోలు ఉంటాయి. ఇక్కడ ఖమ్మంకి ఇంకో మారుపేరు కూడా ఉందండో, ది ఆటో ఊరు. ఎక్కడ చూసినా ఆటోలే ఉంటాయి. పక్కూరు ఆటోలు కూడా ఇక్కడ నడుపుతారు. ఈ కాంప్లెక్స్ రీసెంట్గానే కట్టారనమాట. టైం ఎంత 10 అయి ఉంటుందేమో, అందుకే ఎంత కామ్గా ఉంది. స్ట్రీట్స్ ఆఫ్ ఖమ్మం. చెప్పడానికి పెద్దగా ఏముండదు ఖమ్మంలో కూడా ఏముండవు. చిన్న ఊరు. తిప్పి కొడితే ఇందాక వెనక ఎక్కిన ఫ్లైఓవర్ నుంచి మా ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్ అంతవరకే ఇంకా ఖమ్మం అంటే. మధ్యలో బజార్లు అవి ఇవి చాలా ఉంటాయి. మెయిన్ రోడ్ అయితే ఇది ఒకటే. ఇంకా అంటే నా చిన్నప్పుడు అంటే ఇదంతా 2 లైన్ ఉండే, ఇంతే ఉండే రోడ్డు. ఇటు ఒక రోడ్డు అటు ఒక రోడ్డు ఉండే. సో గవర్నమెంట్ మారిన తర్వాత అన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఓ మంచి డిస్ప్లే కూడా వచ్చింది ఇక్కడ. అబ్బా, ఆహా, Brand Factory Haveli, the first restaurant of Khammam. ఇది మెయిన్ సర్కిల్ ఆఫ్ ఖమ్మం. ఐటీ హబ్ అదే. సెంట్రో కూడా మొన్న పడ్డది. వెంకటలక్ష్మి టిఫిన్స్ అంకుల్. I feel good to ride in this.
వైద్య లకారం.